ఏమో ఏమౌనో ఎవరి జీవితం ఎలా మారును ఈ నావ ఏ రీతిగా ఏ తీరం చేరును ఏమో ఏమౌనో ఎవరి జీవితం ఎలా మారును ఈ నావ ఏ రీతిగా ఏ తీరం చేరును కాలమే కాటు వేసెనే కన్నీరే మాకు మిగిలెనే కాలమే కాటు వేసెనే కన్నీరే మాకు మిగిలెనే కక్షలు కట్టిన కాలమా కాస్తైనా శాంతించాలమ్మా ఏమో ఏమౌనో ఎవరి జీవితం ఎలా మారును ఈ నావ ఏ రీతిగా ఏ తీరం చేరును ఏవండి ఉషా నీకేం కాదు ఉషా. డాక్టర్స్ మాట్లాడుకున్నవి నేను విన్నానండి. భయంగా ఉందండి. మన బిడ్డని కళ్ళారా చూసే అదృష్టం, ఆ చిన్ని ప్రాణానికి తల్లయ్యే యోగం నాకుందంటారా? తల్లిదండ్రులయ్యే అదృష్టం అనేది మనం రాసుకునే రాత కాదు ఉషా. అది దేవుడు మనకిచ్చే అపురూపమైన బహుమతి. ఇప్పుడు ఆ బహుమతి నీ కడుపులో మన బిడ్డ రూపంలో క్షేమంగా ఉంది. అయినా నువ్వు బాధపడకు, నీకేం కాదు. నీ కడుపులో ఉన్న పసి ప్రాణానికి కూడా ఏం కాదు. ప్రస్తుతానికి కాలం మనల్ని ఇబ్బంది పెట్టొచ్చు, కానీ మనల్ని ఓడించదు. అందుకే చెప్తున్నాను, నువ్వు నేను మన బిడ్డ మనం ముగ్గురం ఫ్యూచర్లో చాలా హ్యాపీగా ఉంటాం. ఏవండి, మీకు నా మీద కోపంగా లేదా? మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, చాలా అవమానించాను. మీరు నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నా నేను మిమ్మల్ని దూరం పెడుతూ వచ్చాను. అవన్నీ ఇప్పుడు మీకు గుర్తుకు రావడం లేదా? అలా మాట్లాడకు ఉషా. నాకు నీతో సంతోషంగా ఉన్న క్షణాలు తప్ప ఇంకేమీ గుర్తు లేవు, గుర్తుకు రావు కూడా. నువ్వు లేని నా బతుకు కలలాగా మిగిలేనే, మనిషినే ఉన్నానే మనసైతే నీతోనే. కిరణ్ గారు, మీతో మాట్లాడాలి, ఒకసారి బయటకొస్తారా? నేను వెళ్ళి మాట్లాడొస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో. చెప్పండి డాక్టర్, ఏం జరిగింది? చూడండి కిరణ్ గారు, ఉషా రిపోర్ట్స్ చూశాక షాకింగ్ విషయం తెలిసింది. ప్రెగ్నెంట్ అయిన ఉషా గర్భంలోకి అబార్షన్ అవడానికి లీడ్ అయ్యే కెమికల్ ప్రవేశించింది.
అంతేకాదు ఇంకో క్రిటికల్ విషయం ఏంటంటే లోపలికి వెళ్ళిన ఆ కంటెంట్ మూలంగా యూట్రస్ కంప్లీట్గా పాయిజనస్గా తయారైంది. డాక్టర్, మీరేం చేస్తారో మాకు తెలియదు. ఎన్నో నోములు నోచి కోటి ఆశలతో అమ్మ కావాలని ఆ దేవుడికి మొక్కుకుంది మా ఉష. అమ్మ అని పిలిపించుకునే అదృష్టం కోసం, ఆ రోజు కోసం తనెంతో ఎదురు చూసింది డాక్టర్. ఎలాగైనా తన కడుపులో ఉన్న ఆ పసి ప్రాణాన్ని కాపాడండి డాక్టర్. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. వి విల్ ట్రై అవర్ బెస్ట్. ఆకాశంలోన ఏకాకి మేఘం శోకానిదా వానా నడి వీధిలోన చనుబాల కోసం ఎద చూడకు నానా తన పేగే తన తోడై తన కుంగే నీడై అరచేతి తలరాత ఎవరు చెరిపారో ఆనాటి అమ్మ ఉష, ఈనాడే సపాలై ఎదురైతే నా కోసం ఏ జోలా అత్తయ్య, నాకలా జరిగినప్పటి నుంచి ఆయన కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆయనకి మీరే ధైర్యం చెప్పండి. డాక్టర్లు నా గురించి ఏం చెప్పారు అత్తయ్య? ఏదైనా ప్రమాదం అని చెప్పారా? అలాంటిదేం లేదమ్మా, చిన్న ప్రాబ్లమే అన్నారు. కాకపోతే కిరణ్ గురించి నీకు తెలిసిందే కదా, ఏ ఇమోషన్ని కంట్రోల్ చేసుకోలేడు. మాకు పిల్లలు పుట్టాలని ఎంతో ఆశపడిన ఆయన నేను తల్లవుతున్నానని తెలియగానే ఎంత ఆనందపడ్డారో తెలుసా అత్తయ్య? అత్తయ్య, ఒకవేళ నాకేమైనా అయితే నేను లేకుండా ఆయన బతకలేరు. అప్పుడు మీరే ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అలా మాట్లాడకమ్మా, నీకేమీ అవ్వదు. మునుపట్ల మళ్ళీ సంతోషంగా నవ్వుతూ తిరిగి మన ఇంటికొచ్చేస్తావు. నాకా నమ్మకం ఉంది. మీరు చెప్పినట్టే జరగాలత్తయ్య. ఎందుకంటే ఎన్ని రోజులు నేను ఆయన్ని ఎంత బాధ పెట్టినా, ఎన్ని మాటలన్నా నా పైన అనువంతైన ప్రేమ తగ్గని ఆయన కోసమైనా నేను బతకాలి. నువ్వు నమ్మిన దేవుడు నీ కోరిక నెరవేరుస్తాడమ్మా. నువ్వు రెస్ట్ తీసుకో, నేను బయట వెయిట్ చేస్తాను. ఉమ్. ఇదే కరెక్ట్ టైం. అర్జెంటుగా వెళ్ళి ఆ టాబ్లెట్స్ బాటిల్ని మాయం చేయకపోతే
అదే సాక్ష్యంగా మరి రేపు నా మెడ కూర్తాడవుతుంది. నువ్వు మామూలు టాబ్లెట్వి కాదు. నా గెలుపుకి, నా శత్రువుల నాశనానికి వారధివి. ఉషా టాబ్లెట్స్ ని నువ్వెందుకు ముట్టుకున్నావు? అసలు ఆ టాబ్లెట్స్ తో నీకేం పని? నిన్నే అడిగేది. ఏం లేదు హారిక, జస్ట్ చెక్ చేస్తున్నానంతే. ఇందులో కరెక్ట్ టాబ్లెట్స్ ఉన్నాయో లేదో అని చెక్ చేస్తున్నానంతే. అంతకు మించి ఏముంటుంది? చెక్ చేస్తున్నావా? అసలు నీకేం తెలుసని చెక్ చేస్తావు? నువ్వేమైనా డాక్టర్వా? లేకపోతే ఆ టాబ్లెట్స్ ఏమైనా నువ్వు రెడీ చేసావా? అయినా ఇంత జరిగిన తర్వాత అందులో కరెక్ట్ టాబ్లెట్స్ ఎలా ఉంటాయనుకున్నావు? అసలేం జరుగుంటుందో ఇప్పుడు అర్థమవుతుంది మేఘనక్క. ఉదయం నా ఫోన్ రింగ్ అయినప్పుడు నువ్వు చూపించిన ఆతృత చూస్తున్నప్పుడే నాకు అప్పుడే అనుమానం వచ్చుండాలి. ఉషా మీద ద్వేషంతో నువ్వే ఆ టాబ్లెట్స్ లో ఏదో కలిపావు కదా? నిజం చెప్పు. హారిక, నోరుంది కదా అని నా పైన లేనిపోని నిందలు వేయకు. ఒక్క మాట నా గురించి తప్పుగా మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏది నిందో ఏది నిజమో, ఎవరు కావాలని ఆ టాబ్లెట్స్ ని విషంలా మార్చారో తొందరలోనే బయట పన్నుంది మేఘన. తీసుకోతాను. హారిక, అరవకు. పాపం పండినప్పుడు పశ్చాత్తాపడ్డం మనిషి లక్షణం, కానీ నేరం చేసి దొరికిపోయినప్పుడు ఆవేశపడ్డం రాక్షస లక్షణం. ఇప్పుడు నీ ఫేస్లో నాకు ఆ రాక్షస లక్షణం క్లియర్గా కనిపిస్తోంది. అయినా ఈ బాటిల్లో ఉన్నది విటమిన్ టాబ్లెట్సా లేక పాయిజన్ టాబ్లెట్సా అన్నది ఇప్పుడే ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేయిస్తాను. ఆ రిపోర్ట్స్ ద్వారా ఉషాకి అలా అవ్వడానికి గల కారణమేంటో, అది చేసిందెవరో తెలిసాక వాళ్ళు ఎవరైనా సరే వదిలిపెట్టను. వాళ్ళ అంతు చూస్తాను. టాబ్లెట్స్ కలిపింది నేనే అని తరుణ్కి తెలిస్తే నా పని గోవింద. ఏదో ఒకటి చేసి ఈ సమస్య నుంచి తప్పించుకోవాలి. ఉషను చూసుకోవడానికి మేమందరం ఉన్నాం కదా వదినా, మళ్ళీ మీరెందుకు వచ్చారు? కన్న కూతురు చావు బతుకుల మధ్య ఉంటే రాకుండా ఎలా ఉండగలనుదినా? నా పేగు తెంచుకుని పుట్టిన కూతురు ఇక్కడ ప్రాణాలతో పోరాడుతూ ఉంటే నేనింట్లో ప్రశాంతంగా ఎలా ఉండగలను వదినా? మర్చిపోయారా వదినా? మీ అన్నయ్య తిరిగి తన కూతురు కడుపున బిడ్డగా పుడతానన్నారు. ఆ బిడ్డని చూడాలి అని నా భర్తకు తల్లైన నా కూతుర్ని చూసి నేను ఆనందించాలి అనుకున్నప్పుడు ఇలాంటి వార్త వినాల్సి రావడం ఏంటొదినా? చూడండి వదినా, మీరు అనవసరంగా భయపడుతున్నారు. ఉషది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. తన హెల్త్ కొంచెం అప్సెట్ అయిందంతే. అందుకే డాక్టర్స్ అబ్జర్వేషన్లో ఉంచారు. అంతే తప్ప మీరు కంగారు పడాల్సిన విషయం ఏం లేదు.
అబద్ధం చెప్పకుండా వదినా, నా కూతురు చావు బతుకుల్లో ఉందన్న విషయం హారిక నాకు ఫోన్ చేసి చెప్పింది. ఇంకా మీరు ఆ విషయాన్ని దాచాలని చూడకండి. నేనేం పాపం చేశాను బాబు? ఏ జన్మలో ఎవరికి అన్యాయం చేశానని ఆ దేవుడు నా కూతుర్ని ఇన్ని బాధలు పెడుతున్నాడు? వాళ్ళ నాన్ని తన కడుపున పుడతారని నా కూతురు ఎంత మురిసిపోయిందో తెలుసా? కానీ ఆ ఆనందం ఈరోజు ఆవిరైపోతుంది బాబు. అయినా నా కూతురు ఇంకా ఎన్ని కష్టాలు ఎదుర్కోవాలి, ఇంకా ఎన్ని బాధలు పడాలి? అమ్మ ఉషా, ఏంటమ్మా ఇది? ఎందుకమ్మా ఆ దేవుడికి నీ మీదెంత కక్ష? కడుపులో ఉన్న పసి ప్రాణం ఏం చేసిందని ఇంత పెద్ద శిక్ష వేయాలని చూస్తున్నాడా దేవుడు? మేడం, పేషెంట్ రెస్ట్ తీసుకుంటారు, మీరు బయట వెయిట్ చేయండి. స్వామి, మా వంశంలో వారసులే పుట్టకూడదని శపించావా? లేక మా ఇంట్లో పసిపాప బోసి నవ్వులు వినపడకూడదని మాకీ శిక్ష విధించావా? మాకు తెలిసి మేమెవ్వరికీ అన్యాయం చేయలేదు. చీమకు కూడా హాని తలపెట్టని మా బతుకుల్లో ఎందుకీ విషవాయువు వెదజల్లావు? అసలు ఎందుకు స్వామి ఇంతలా కక్ష పెట్టుకున్నావు? ఉషా గర్భం అంటే అది ప్రాణంతో కొట్టుకునే రక్తపు ముద్ద కాదు, మా 100 ఏళ్ల నమ్మకాన్ని నిలబెట్టే వారధి. ఉషా తన కడుపులో బిడ్డ క్షేమంగా ఉండేలా చూడు స్వామి. ఓం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. పార్వతీ పరమేశ్వరాయ నమో నమః. धवल स्वर्णोदय दीप्तिम् अखिल भुवन चैतन्य प्रसारम् कालगमन सत्कारण धीरं तं नमामि ग्रहनायक सूर्यम् अमृत किरण रसरम्य प्रवाहं ललित ललित लावण्य ललामं महित महित माधुर्य मनोज्ञं तं नमामि सान्द्रोदय चन्द्रम् रागभोग संधान निधानं राजयोग संपूर्ण प्रभावं नव्य दिव्य
దివ్య సౌందర్య సుధీరం తం నమామి సమ్మోహక శుభ్రం అతుల చతుర పటులౌకిక మూర్తిం సకల కార్యహిత కౌశల కీర్తిం తీవ్ర వేగ సంచారణ తత్వం తం నమామి సంయం బుధదేవం పరమధర్మ సౌశీల్య మహత్వం చరమధన్య బోధామృత తత్వం వేద శాస్త్ర దైవాంకిత బుద్ధిం తం నమామి ధీరం గురుదేవం ఈ రోజంతా మీరు నా పక్కనే కూర్చోవాలి. చివరి దాకా నా చేయి వదలకూడదు. తన బిడ్డే ఈ ఇంటికి మొదటి వారసుడు కావాలి కానీ ఉష బిడ్డ కాకూడదు అని ప్లాన్ చేసుకొని ఇదంతా చేసింది. నువ్వు ఈ ఇంట్లో ఉండే అర్హత కోల్పోయావు. ఇప్పుడే ఈ క్షణమే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో.